Hello everyone, welcome back to my channel Zero to Infinity. Today video lo mana 7th class maths 7 chapter lo unna 7.1 exercise lo 4th Roman చూద్దాం. Find 15% of 250 అనేది ఇచ్చారు మనకి ఏ బిట్. ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. అంటే 250లో 15% ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. 15% ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం పర్సంటేజ్ని రిమూవ్ చేయడానికి డినామినేటర్లో 100 అనేది వేసుకోవాలి. ఇప్పుడు 15/100 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, సో ఇంటూ 250. ఇక్కడ 0 0 క్యాన్సిల్, 5 2s 5 5s క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 15 × 5 అంటే 75/2. మనం డివిజన్ చేస్తే 37.5 అనేది వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ మనం బీ బిట్ చూద్దాం. బీ బిట్ మనకి 1% ఆఫ్ 1 అవర్ అనేది ఇచ్చారు. ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. 1% ఆఫ్ 1 అవర్, ఫస్ట్ మనం 1 అవర్కి 10 minutes రాసుకుందాం. 1 అవర్ ఈక్వల్ టు మనకి 60 minutes. 1 అవర్ ఈక్వల్ టు సెకండ్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 1 అవర్ ఈక్వల్ టు 3600 seconds. ఫస్ట్ మనం మినిట్స్లో క్యాలిక్యులేట్ చేద్దాం. 1% ఆఫ్ 1 అవర్ అన్నారు కాబట్టి ఫస్ట్ 60 minutesకి క్యాలిక్యులేట్ చేద్దాం. 1% అంటే 1/100, ఆఫ్ అంటే ఇంటూ, మినిట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 60 వేసుకుందాం. ఇంటూ 60, 0 0 క్యాన్సిల్, 6/10 వచ్చింది. 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 2 3s 2 5s 3/5. డివిజన్ చేస్తే మనకి 0.6 minutes అనేది వస్తుంది. నెక్స్ట్ మనం సెకండ్స్లో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆర్ 1% కాబట్టి 1/100 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 3600 వేసుకోవాలి. ఇక్కడ 0 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, సో 36 seconds అనేది వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ మనం సిబిట్ చూద్దాం. సిబిట్ మనకి 20% ఆఫ్ 2500 అనేది ఇచ్చారు. అంటే మనం 2500కి 20% ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మనం పర్సంటేజ్ సింబల్ రిమూవ్ చేయాలి కాబట్టి 20/100 వేసుకోవాలి. ఆఫ్ అంటే ఇంటూ 2500. ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 20 × 25 అంటే 500 rupees. 2500కి 20% అంటే 500 rupees అనమాట. నెక్స్ట్ డీబిట్ మనకి 75% ఆఫ్ 1 kg అనేది ఇచ్చారు. ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. డీబిట్ మనకి 75% ఆఫ్ 1 kg అనేది ఇచ్చారు. ఇప్పుడు మనం ఇలా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదు కేజీని గ్రామ్స్లో కన్వర్ట్ చేసి అలా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ కేజీలో క్యాలిక్యులేట్ చేద్దాం. 75% అన్నారు కాబట్టి 70/100, ఆఫ్ అంటే ఇంటూ 1 kg కాబట్టి 1 వేసాం. ఇక్కడ 75 × 1 అంటే మనకి 75/100. డివిజన్ చేస్తే మనకి 0.75 kgs అనేది వస్తుంది. మనం గ్రామ్స్లోకైనా కన్వర్ట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి 1 kg ఈక్వల్ టు 1000 grams. సో ఇప్పుడు 75%కి క్యాలిక్యులేట్ చేద్దాం. 75/100 ఆఫ్ అంటే ఇంటూ, గ్రామ్స్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1000 వేయాలి. 0 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 75 × 10 అంటే 750 grams. ఈ వీడియోలో అయితే ఈ రోమన్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.